వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ది గోట్ లైఫ్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో పృథ్వీరాజ్ అండ్ అమలాపాల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేశారు. మూవీ స్టోరీ విషయానికి వస్తే దొంగ వీసా మీద దుబాయ్ వెళ్లిన హీరో అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అక్కడ నుండి బయటపడ్డా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ బాగుంది. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా రియలిస్టిక్ గా చూపించారు. పృథ్వీరాజ్ అండ్ అమలాపాల్ మధ్య వచ్చే సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేశారు. పృథ్వీరాజ్ ఎడారిలో తప్పించుకునే సీన్స్ బాగున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ని చాలా బాగా చూపెట్టారు. కానీ సినిమాలో చాలా సీన్స్ స్లోగా సాగదీసినట్టుగా ఉంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోర్ ఫీల్ వచ్చి సినిమా ఇంకెప్పుడు అయిపోతుందా అని అనిపిస్తుంది. సినిమాని కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. సినిమా పాయింట్ బాగున్నప్పటికీ స్లో నరేషన్, సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాకి మైనస్ అయింది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ బాగుంది అండ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా లెంత్, అనవసరమైన సీన్స్ అండ్ స్లో నరేషన్ ఈ సినిమాకి మైనస్ అయింది. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా కాన్సెప్ట్ బాగుంది, కానీ స్లో నరేషన్ వల్ల బోర్ ఫీల్ వస్తుంది. అండ్ ఇదొక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.75 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.